Hello everyone. Today I am going to explain English methodology. Unit 1 Aspects of English. First question. English is a part of Indo-European family of languages. This family has how many branches? First question చూద్దాం. English is a part of Indo-European family of languages. ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఒక పార్ట్. సో మరి ఈ ఫ్యామిలీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? So let's see how many branches are there. Options: 6 branches, 5 branches, 3 branches, 7 branches. Which is the correct answer? Option A. Option A is the correct answer. 6 branches. 6 branches are there. So let's see what are that 6 branches. ఏంటి ఆ 6 branches మరి చూద్దాం. ఫస్ట్ వన్ జర్మనిక్, నెంబర్ 2 బాల్టిక్, నెంబర్ 3 సెల్టిక్, నెంబర్ 4 స్లావిక్, నెంబర్ 5 రోమన్, నెంబర్ 6 ఇండో ఇరానియన్. సో ఇవి 6 బ్రాంచెస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ వాజ్ ద మేజర్ బ్రాంచ్? ఇప్పుడు 6 బ్రాంచెస్ చెప్పాను కదా, వాటిలో మేజర్ బ్రాంచ్ ఏది? ఆప్షన్స్: జర్మనిక్, బాల్టిక్, సెల్టిక్, స్లావిక్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Option A is the correct one. Germanic. Germanic was the major branch. Next question. History of English language can be divided into how many groups? Options: 3 groups, 4 groups, 5 groups, 6 groups. So which one is the correct answer? సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎన్ని గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఉంది? ఆన్సర్: ఆప్షన్ ఏ 3 గ్రూప్స్. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. వాట్ ఆర్ దే? మరి అవేంటి? 3 గ్రూప్స్లో ఫస్ట్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్ స్టేజ్, నెక్స్ట్ నెంబర్ 2 మిడిల్ ఇంగ్లీష్ స్టేజ్, నెక్స్ట్ థర్డ్ వన్ మోడర్న్ ఇంగ్లీష్ స్టేజ్. ఇవి 3. నెక్స్ట్ క్వశ్చన్. ఓల్డ్ ఇంగ్లీష్ బిగిన్ విత్ ఏ ట్రైబ్ ఆఫ్ డాష్. సో ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ స్టేజ్. ఆప్షన్స్ చూద్దాం. సాక్సన్, యాంగిల్స్, ఆంగ్లో సాక్సన్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Option B, Angles, is the correct answer. Old English begin with a tribe of Angles. Next question. Earlier inhabitants spoke dash language. సో ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడే నివసించే వాళ్ళు. ఆప్షన్స్: సెల్టిక్ లాంగ్వేజ్, ఆంగ్లో సాక్సోన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ Celtic language. So earlier inhabitants spoke Celtic language. Earlier inhabitants అంటే ఈ ఓల్డ్ ఇంగ్లీష్
పీరియడ్ వాళ్ళన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, ఆంగ్లో-సాక్సన్ లాంగ్వేజ్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి కాల్డ్ డాష్. సో ఇక్కడ ఆంగ్లో-సాక్సన్ అంటే ఇది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మాట్లాడే లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని ఆంగ్లో-సాక్సన్ లాంగ్వేజ్ అంటారు. ఈ ఆంగ్లో-సాక్సన్ లాంగ్వేజ్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి కాల్డ్, క్రమక్రమంగా మారుతూ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాదు, మారుతూ ఏ విధంగా ఉంది అంటే ఆప్షన్స్ చూద్దాం. ఇంగ్లీష్, సెల్టిక్, ఆంగ్లో, none of these. Which one is the correct answer? Option A, English is the correct answer. Anglo-Saxon language gradually came to be called English. Next question. Anglo-Saxon language spread across the island into how many dialects? సో ఈ ఆంగ్లో-సాక్సన్ లాంగ్వేజ్ అనేది ఎన్ని డయాలెక్ట్స్గా డివైడ్ చేయబడింది? ఆప్షన్స్ 4, 3, 5, 6. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ 4. Anglo-Saxon language spread across the island into 4 dialects. So what are that 4 dialects? ఆ 4 dialects ఏంటి అంటే ఫస్ట్ వన్ నార్త్ అంబ్రైన్, నెంబర్ 2 కెంటిష్, నెంబర్ 3 మెర్షియన్, నెంబర్ 4 వెస్ట్ సాక్సన్. ఇవి 4 dialects. Next, 8th question. Linguistically, modern English differ from Middle English. It is called dash. సో లింగ్విస్టికల్లీ అంటే భాషాపరంగా ఈ మోడల్ ఇంగ్లీష్ అనేది మిడిల్ ఇంగ్లీష్ నుండి వచ్చింది. సో అలా రావడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్, రినైసెన్స్, నన్ ఆఫ్ దిస్. చెప్పండి, విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రేట్ ఓవెల్ షిఫ్ట్. లింగ్విస్టికల్లీ మోడర్న్ ఇంగ్లీష్ డిఫర్ ఫ్రమ్ మిడిల్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ టైమింగ్ ఏంటి? ఆప్షన్ ఏ 500 AD టు 1100 AD. ఆప్షన్ బి 1100 AD టు 1500 AD. ఆప్షన్ సి 1500 AD టు ఎట్ ప్రజెంట్. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 500 AD టు 1100 AD. సో ఇక్కడ నెంబర్ 2 1100 AD టు 1500 ఇది మిడిల్ ఇంగ్లీష్, 1500 AD టు ఎట్ ప్రజెంట్ ఇది మోడర్న్ ఇంగ్లీష్, ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే ఇంగ్లీష్. నెక్స్ట్ 10th క్వశ్చన్. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్. ఆప్షన్స్ నార్మన్ ఇన్వెన్షన్, Anglo-Saxon, third one Anglo-Norman, Greek Latin. Which one is the correct answer? Option A, Norman invention is the correct answer. Middle English was the result of Norman invention. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కూడా వచ్చిన బిట్ ఇది.
11th one of the future of language mentioned below is a wrong. ఐడెంటిఫై ఇట్. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒకటి రాంగ్. సో విచ్ వన్ ఈస్ ద రాంగ్ వన్? ఐడెంటిఫై. ఆప్షన్స్ చూద్దాం. సిస్టమాటిక్, ఆర్బిటరీ, డిస్ప్లేస్మెంట్, నాట్ ఎక్స్టెండబుల్. సో విచ్ వన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్? సో ఏది రాంగ్ చూద్దాం. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ వన్, నాట్ ఎక్స్టెండబుల్. సో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? ఎన్ని ఉంటాయి ఫ్యూచర్స్? 7 ఫ్యూచర్స్ ఆర్ దేర్. మరి ఏంటి అవంటే ఫస్ట్ అవి ఏంటో తెలిస్తేనే అందులో ఏది కాదో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి? సిస్టమాటిక్. నెంబర్ 2 ఆర్బిటరీ. నెంబర్ 3 డిస్ప్లేస్మెంట్. నెంబర్ 4 redundancy. Number 5 extendable. Number 6 transmits culture. Number 7 prevarication. సో ఇక్కడ ఎక్స్టెండబుల్ అని ఉంటే కరెక్ట్. సో నాట్ ఎక్స్టెండబుల్ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Twelfth one, the following is not true regarding English. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ వన్ ఆప్షన్స్లో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ట్రావెల్లో టూరిజంలో యూజ్ చేస్తాం, కరెక్ట్. సో ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్. సో దీన్ని మీడియాలో యూజ్ చేస్తాం, పబ్లికేషన్లో యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కరెక్ట్. ఇక్కడ బి ఆప్షన్ చూసుకుంటే బి, ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? నాట్ ట్రూ. సో మరి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటి? బి. బి ఈజ్ ద రాంగ్. ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ అని ఉంది. సో కానీ ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. థర్టీన్త్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ declared Hindi as official language and recommended the 13th question, which article of the Indian Constitution declared Hindi as official language and recommended the use of English for the official purpose ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. అంటే ఏ ఆర్టికల్, ఏ అధికరణం ప్రకారం హిందీని అధికార భాషగా ప్రకటించారు? 1963 అధికార భాషా చట్టం ప్రకారం జనవరి 26, 1965 నుండి హిందీని అధికార భాషగా ప్రకటించడం జరిగింది. సో మరి ఏ ఆర్టికల్ ప్రకారం చూద్దాం. ఆప్షన్స్: ఆర్టికల్ 344, ఆర్టికల్ 351, ఆర్టికల్ 343, ఆర్టికల్ 345. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ సి. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 343. నెక్స్ట్ క్వశ్చన్. 14th question. The country which has more English speakers as second language than anywhere else in the world is. సో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీ ఏది? ఆప్షన్స్: చైనా, రష్యా, జపాన్, ఇండియా. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
Option D is the correct answer, India. 13th question. Which article of the Indian Constitution declared Hindi as official language and recommended the use of English for the official purpose for a period of 15 years? అంటే ఏ ఆర్టికల్, ఏ అధికరణం ప్రకారం హిందీని అధికార భాషగా ప్రకటించారు? 1963 అధికార భాషా చట్టం ప్రకారం జనవరి 26, 1965 నుండి హిందీని అధికార భాషగా ప్రకటించడం జరిగింది. సో మరి ఏ ఆర్టికల్ ప్రకారం చూద్దాం. ఆప్షన్స్: ఆర్టికల్ 344, ఆర్టికల్ 351, ఆర్టికల్ 343, ఆర్టికల్ 345. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Answer C. C is the correct answer. Article 343. Next question. 14th question. The country which has more English speakers as second language than anywhere else in the world is? సో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీ ఏది? ఆప్షన్స్: చైనా, రష్యా, జపాన్, ఇండియా. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. విచ్ వాస్ regarded as the Magna Carta of English language? Options: Wood Dispatch, Macaulay Minutes, University Commission, Shadler Commission. Which is the correct answer? Option A, Wood Dispatch is the correct answer. Wood Dispatch was the Magna Carta of English language. Next question. 16th one. Who said that Indians should be blood and color in India but taste and opinion in British? Options చూద్దాం. Macaulay, Lord Curzon, Radhakrishnan, Nehru. సో ఈ వర్డ్స్ని ఎవరు చెప్పారు? విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్? ఆప్షన్ ఏ, మెకాలే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 17th one. Who devised 3 language formula? Options: CABE, NCERT, NCF, Kothari Commission. Which one is the correct answer? Option A, CABE is the correct answer. CABE devised 3 language formula. సో CABE ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్. సో 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఉండే 3 లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మదర్ టంగ్, సెకండ్ వన్ హిందీ, థర్డ్ వన్ ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్. 18th one. Who proposed universal grammar theory? Options: Charles Grant, Noam Chomsky, Skinner, none of this. Which one is the correct answer? Option B, Noam Chomsky is the correct answer.
Noam Chomsky proposed universal grammar theory. 19th one, who introduced English in India? సో ఇండియాలో ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఆప్షన్స్ మెకాలే, స్కిన్నర్, వుడ్స్ డిస్పాచ్, నన్ ఆఫ్ దిస్. ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయి ఉంటుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్, teaching English after primary level was recommended by dash. Options CABE, Kothari Commission, NCF, none of these. Which one is the correct answer? దీంట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటుంది? ఆప్షన్ బి, Kothari Commission. Kothari Commission was recommended. Next question, 21, who was considered the father of modern Indian education in India? Options Charles Grant, Noam Chomsky, Woods Dispatch, none of these. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? Option A is the correct answer, Charles Grant. Next question, 22nd, language is both systematic and also dash. Options displacement, extendable, arbitrary, prevarication. సో ఇవన్నీ ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి, ఆర్బిటరీ. లాంగ్వేజ్ ఈజ్ బోత్ సిస్టమాటిక్ అండ్ ఆల్సో ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే ఏంటి? ఆర్బిటరీ మీన్స్ ఈచ్ లాంగ్వేజ్ చూస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్. అంటే నిరంతరం భాష అనేది అభివృద్ధి చెందుతూ ఉండడాన్ని ఆర్బిటరీ అంటారు. సో ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే 7 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd, who said that learning a language is a habit of formation? Options B.F. Skinner, Kafka, Stephen Krashen, none of this. ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు ఆన్సర్? ఆప్షన్ ఏ, బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, 24th, when did Macaulay submitted his report? Options 1835, 1854, 1964, 1959. ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఆప్షన్ ఏ, 1835. నెక్స్ట్ క్వశ్చన్, the following is not the future of a language. Options arbitrary, systematic, prevarication, colorfulness. ఏముంది క్వశ్చన్? ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇందులో ఏది కాదు, ఏది కాదని ఆప్షన్ రావచ్చు? ఆప్షన్ డి, కలర్ఫుల్నెస్. ఏబిసి ఇవి లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్. ఆర్బిటరీ, సిస్టమాటిక్, ప్రీవారికేషన్ అనేటివి ఈ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్. కలర్ఫుల్నెస్ అనేది కాదు. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ట్వంటీ 26th క్వశ్చన్,
Which article of the Indian Constitution declared Hindi as official language and recommended the use of English for the official purpose for a period of 15 years? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ? సో ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ద అఫీషియల్ పర్పస్ ఫర్ ఏ 15 years. ఇంకా ఇంగ్లీష్ని కూడా ఒక 15 years వరకు అఫీషియల్ పర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన ఆర్టికల్ ఏది? ఆప్షన్స్: ఆర్టికల్ 344, ఆర్టికల్ 351, ఆర్టికల్ 343, ఆర్టికల్ 345. Which one is the correct option? Option C, article 343 is the correct answer. Next question. 27th. English is described as the language of dash. Options: modernization, westernization, civilization, socialization. Which one is the correct option? Option A, modernization is the correct answer. English is described as the language of modernization. Next question. 28. The country which has more English speakers as second language than where else in the world is? Options: China, Russia, Japan, India. Which one is the correct option? ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద కంట్రీ విచ్ హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎలా? యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా. ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. 29th. Middle English was the result of. Options: Norman invention, Middle English, Renaissance movement, language of governance. Which one is the correct option? Option A, Norman invention. Middle English was the result of Norman invention. Thank you everyone for watching this video.